మావోయిస్ట్ అగ్రనేత మడావి హిడ్మా భారీ సంఖ్యలో పోలీస్ బలగాలు వెళ్ళింది ఆయనను పట్టుకునేందుకే. కానీ పక్కాగా ప్లాన్ చేసి ఇంతమంది పోలీసులను రప్పించి దాడి చేసింది ఆయనే. ఇంతకుముందు జరిగిన భారీ ఎన్కౌంటర్లు, దాడుల ఘటనల్లో కీలకమూ ఆయనే. ఛత్తీస్గఢ్లో జరిగిన తాజా ఘటనతో ఎక్కడ చూసినా హిడ్మా పేరే వినిపిస్తుంది. మరి ఇంతకీ ఎవరీ హిడ్మా? ఎక్కడివాడు? ఏం చేశాడనేది చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువ్వర్తికి చెందిన ఆదివాసీ మడావి హిడ్మా. ఆయన తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉంటున్నారు. 5 వరకే చదువుకున్న హిడ్మా 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు 40 ఏళ్ళు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ 1వ బెటాలియన్కు కమాండర్గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా పనిచేస్తున్నాడు హిడ్మా. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేస్తుంది. హిడ్మా భార్య కూడా మావోయిస్టు పార్టీలోనే పనిచేస్తుంది. PLGA సభ్యులకు శిక్షణ ఇచ్చేది కూడా హిడ్మానే. ఒక్కో బెటాలియన్ 200 మంది మావోయిస్టులుంటారు. కొత్తగా ఏ బెటాలియన్ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్ ఉంటుంది. PLGAతో పాటు మిలీనియా సభ్యులకు కూడా ఫైరింగ్లో శిక్షణ ఇస్తాడు. ఛత్తీస్గఢ్లో జరిగిన 25కు పైగా ఘటనలకు హిడ్మానే సూత్రధారి అని చెబుతారు. ఛత్తీస్గఢ్లో గెరిల్లా దాడుల బాధ్యతలను ఇంతకుముందు మావోయిస్టు నేత రామన్న చూసేవారు. ఆ తర్వాత హిడ్మా ఆ బాధ్యతలు చేపట్టాడు. క్యూంబింగ్ ఆపరేషన్లు చేసే పోలీస్ బలగాలపై, CRPF క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. మావోయిస్టు పార్టీలో పరిశోధన, అభివృద్ధి విభాగం హిడ్మా కనుసన్నల్లోనే పనిచేస్తుంది. దండకారణ్యంపై ఆయనకు పూర్తి పట్టుంది. హిడ్మా తలపై 40 లక్షల రివార్డు కూడా ఉంది. గతంలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కేసులో హిడ్మాపై NIA ఛార్జిషీటు కూడా వేసింది. హిడ్మా నేతృత్వంలో జరిగిన కొన్ని ఘటనలు ఇవి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అలాంటి వేళ బిజాపూర్ జిల్లాలో పోలీసుల ఎదుట భారీగా మావోయిస్టులు లొంగిపోయారు. దాదాపు 50 మంది మావోయిస్టులు పోలీసు ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు కీలక నేత రవీంద్ర సైతం ఉన్నారు. లొంగిపోయిన వారిలో 14 మందిపై 68 లక్షల రివార్డు ఉందని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం క్యూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్కడ శనివారం రాత్రి భారీ బంకర్ను గుర్తించారు. దాన్ని 1000 మందికి పైగా మావోయిస్టులు ఉండటానికి వీలుగా నిర్మించారని, అందులో నీళ్లు సహా ఇతర సౌకర్యాలు ఉన్నాయని నిర్ధారించారు. మావోయిస్టులు కొన్ని నెలల పాటు ఆ సొరంగంలోనే తలదాచుకున్నట్టు గుర్తించారు. ఇక్కడ గతంలో మనుషులు నివసించినట్లు, బంకర్లో నీటి వసతి, ఇతర సౌకర్యాలు ఉన్నట్టు పోలీసులకు స్పష్టమైన ఆధారాలు లభించాయి. మావోయిస్టులు అనేక దశాబ్దాలుగా కర్రెగుట్టలను సేఫ్ జోన్గా ఉపయోగిస్తున్నారు. సుమారు 3000 హెక్టార్ల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ అడవుల్లో వాళ్లకు అణువణువు తెలుసు. మావోయిస్ట్ అగ్రనేత మడవి హిడ్మా దళం కర్రెగుట్టలపై ఉందనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు బచావో కర్రెగుట్టలు పేరుతో ఆపరేషన్ చేపట్టాయి. హిడ్మా ఛత్తీస్గఢ్లోని అబూజ్ మడ్ నుంచి తప్పించుకొని కర్రెగుట్టలపైకి చేరుకున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం ఇవ్వగా, కర్రెగుట్టలను భద్రతా దళాలు నలువైపులా చుట్టుముట్టి కూంబింగ్ స్టార్ట్ చేశాయి. 4-5 ఆర్మీ హెలికాప్టర్లు, డ్రోన్లు, GPS ట్రాకింగ్ సిస్టమ్ సాయంతో 10,000 మందికి పైగా పోలీసులు అడవుల్లో అణువణువు గాలిస్తున్నారు. అయితే 6 రోజులుగా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నా మావోయిస్టుల ఆచూకీ లభించలేదు. మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా సహా అతని దళం ఇక్కడి నుంచి తప్పించుకున్నట్టుగా తెలుస్తున్నది. భద్రతా బలగాల రాకను పసిగట్టి వాళ్ళు మకాం మార్చినట్టు సమాచారం. భద్రతా బలగాలు తమ స్థావరాల వద్దకు చేరుకునే సమయానికంటే ముందుగానే హిడ్మా అక్కడి నుంచి తప్పించుకొని పోయి ఉంటారని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అయినప్పటికీ భద్రతా దళాలు మాత్రం వెనక్కి తగ్గట్లేదు. కర్రెగుట్టలపై బేస్ క్యాంపు ఏర్పాటు చేసి గుట్టలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ముందడుగు వేస్తున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం కేంద్రంగా చేసుకుని కర్రెగుట్టలపై పోలీస్ ఆపరేషన్ కొనసాగుతుంది. గత 6 రోజులుగా గుట్టలపై కూంబింగ్ జరుపుతున్న పోలీసుల్లో కొందరిని కిందికి దింపి వారి ప్లేసులో బ్యాకప్ పోలీసులను గుట్టలపైకి పంపిస్తున్నారు. గుట్టలపైన ఎండ వేడి వల్ల జవాన్లు డీహైడ్రేషన్ గురవుతుండడంతో ప్రతి 3 రోజులకు ఒకసారి షిఫ్ట్లు చేంజ్ చేస్తున్నట్టుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఛత్తీస్గఢ్లోని కొత్తపల్లి మొదలుకొని నంబి, ఎలిమిడి, నడివల్లి, చినవుట్టపల్లి, పెదవుట్లపల్లి, పూజారి కాంకేర్, భీమారంపాడ్, కస్తూరిపాడ్, కుంజపర్తి, గుల్గంలో ప్రధానంగా రుద్రారం వరకు 90 కిలోమీటర్ల పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో పోలీస్ బలగాలు కొండలపైకి చేరుకుంటున్నాయి. ఇప్పటి వరకు 3 మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్ద ఎత్తున పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీస్ ఆఫీసర్లు వెల్లడించారు. శనివారం పోలీస్ ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందినట్టుగా ప్రచారం సాగినప్పటికీ ఆఫీసర్లు నిర్ధారించలేదు.